హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే రెసిపీ వచ్చి మునక్కాయ పాలు పోసి, ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. మేము మా స్టైల్లో ఎలా చేసామో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. చూసారు కదండి, ముందు చిన్న గిన్నె పెట్టుకోవాలి. దీన్ని బాండల్లో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మేమైతే గిన్నెలో చేస్తున్నాము. కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు పెట్టుకోవాల్సినటువంటి వస్తువులని వేసుకునేయాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అంతేనండి. కొంతమంది అయితే ఇంగు కూడా వేస్తారట, మేమైతే వేయలేదు. అది వేరే ఫ్లేవర్ వస్తుంది ఇంగు వేస్తే, అందుకని మేము ఇంగుని స్కిప్ చేసాము. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, ఎందుకంటే పచ్చివాసన పోవాలంటే ఎప్పుడైనా కూడా మనం పోపు పెట్టుకునేటప్పుడే పసుపు యాడ్ చేయాలి. అలాగైతేనే ఆ పచ్చివాసన రాకుండా బాగుంటుంది. నేను చూసాం కదా, ఇదనమాట. నెక్స్ట్ వచ్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా, మేము కొత్తిమీర స్కిప్ చేసాము. చూసారు కదా, ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ రావాలి, మరి ఎక్కువ వేగిపోకూడదు అనమాట. ఇలాగ అయిపోయాక చూస్తున్నారు కదా, ఇదనమాట మునక్కాయ క్వాంటిటీ వచ్చి మేము 4 మునక్కాయలు తీసుకున్నాము. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో తిరుగుమాతలో ఆనియన్స్ని వేసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వాటిని ఫ్రై చేసుకొని, తర్వాత మునక్కాయ కూడా దాంట్లో యాడ్ చేసేయాలి. అది కూడా మునక్కాయ కూడా కొంచెం పచ్చివాసన అనేది పోయాక ఒక 2 to 3 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసి, తర్వాత దానికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మునక్కాయ పాలు పోసి కాబట్టి ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి మూత పెట్టేసేసి బాగా మునక్కాయలు ఆ వాటర్లోనే కుక్ అవ్వాలన్నమాట. ఇదండి, చూసారు కదా, ఫైనల్లీ ఇలాగా వచ్చింది క్వాంటిటీ అనేది. మునక్కాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇదండి, చూస్తున్నారు కదా. ఇప్పుడే మూత తీసేసరికి అంత ఆవిరి వచ్చేసేసి మీకు సరిగ్గా కనిపించట్లేదు. నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదండి, చూస్తున్నారు కదా, మునక్కాయలు ఉడికిపోయాయి. అలాగే ఎర్రగడ్డ కూడా బాగా కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. దీన్ని కొంచెం ఉడికిన తర్వాత మరి ఎక్కువగా ఉడికిపోకూడదు, ఉడికితే మునక్కాయ అనేది విడిపోతుంది. కాయగా కాకుండా ఎక్కువ కుక్ అయితే. ఇలాగా అయిన తర్వాత దీంట్లో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. నేను చాలా తక్కువ కారం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో చిన్న పాప ఉంది, పాప కూడా ఇష్టం అన్నమాట. ఇది ఎక్కువ కారం వేస్తే పిల్లలు తినలేరు కాబట్టి నేను కొంచెం కారం వేసి, తర్వాత ప్రాసెసింగ్ అయిన తర్వాత మేము మళ్ళీ ఇంకొంచెం కారం అనేది యాడ్ చేసుకున్నాము. కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇదనమాట ప్రాసెస్. అయితే కారం వేసేసి ఒక 2-3 మినిట్స్ వదిలేసాము స్విమ్లో పెట్టేసి. నెక్స్ట్ చూస్తున్నారు కదండి, పాలు ఇలాగా కలిపి పోసుకునేటప్పుడు బియ్యపిండి కానీ శనగపిండి కానీ ఒక స్పూన్ అనేది దానిలో కలిపి మునక్కాయలో యాడ్ చేయాలి, లేదంటే పాలు ఇరిగిపోతాయి. ఇరగకుండా ఉండడం కోసం బియ్యపిండి, అది లేని వాళ్ళు శనగపిండినైనా యాడ్ చేసుకొని, అది ఉండలు కట్టకుండా జాగ్రత్తగా దాన్ని పాలల్లో కలుపుకునేసేసి, పాలు కూడా అనమాట మనం తీసుకునే ముక్కల్ని బట్టి పాలు తీసుకోవాలి. మేమైతే 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాము. ఇదండి, చూస్తున్నారు కదా, పాలు పోసేసాము. పాలు పోసేసాక ఇంకా ఎక్కువ టైము పొయ్యి మీద ఉంచకూడదండి. ఎక్కువసేపు ఉంచితే అవి మళ్ళీ ఇరిగిపోతాయి. జస్ట్ దానిలో ఉన్న బియ్యపిండి శనగపిండి కుక్ అయ్యేంత వరకు మాత్రమే. నేనైతే ఒక్క తెరలు అనేది రానిచ్చానండి.
ఇదండి చూసారు కదా, ఇది పలచగా ఉందన్నమాట. కొద్దిగా చిక్కబడితే మనము అన్నంలో కలుపుకునే దానికి బాగుంటుంది. ఇదండి చూసారు కదా, ఆల్రెడీ ఇంకా తెరలు వచ్చేస్తూ ఉందన్నమాట. వీడియో అయితే ఇదండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఒక్క తెరలు వచ్చేసేసింది. ఒక తెరలు వచ్చాక నేను ఇంకా ఇంకొంచెం కారం అనేది యాడ్ చేసుకొని ఇంకా పొయ్యి కట్టేశాను. మీకు చూడ్డానికి అట్లా ఇరిగినట్టుగా కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీడియో అయితే ఇది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.